సో టీడీపీ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది. 88 వచ్చాయంటే అది మ్యాజిక్ ఫిగరు, ఇంకా ఎట్లాగూ క్రాస్ చేసేస్తుంది. కాబట్టి టీడీపీ కంఫర్టబుల్గా వితౌట్ ద నీడ్ ఆఫ్ బీజేపీ, జనసేన, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మామూలుగా చాలామంది ఏం ప్రెడిక్ట్ చేశారంటే జనసేన బీజేపీ మద్దతు లేకుండా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయదు, అప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది చెప్పారు. కానీ అది జరగలేదు. పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం టీడీపీకి లేదు. అంటే ఇక్కడ చంద్రబాబు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది, జగన్ చేసిన ప్రయోగం ఫెయిల్ అయింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. చంద్రబాబు ప్రయోగం ఏంటంటే ప్రధానంగా ఓట్లు చీలకుండా కూటమిని ఏర్పాటు చేయడం, బీజేపీ కలవడం అనేది అందరూ వ్యతిరేకించినా కూడా ఆయన ఒప్పుకోకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ రోల్ కూడా మనకు బలమైన ఇది కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మద్దతు ఎగిపోతే ఆ ఊపు వచ్చుండే అవకాశంగా లేదు. అట్లాగే ఇండియా టుడే ఇంకొన్ని సంస్థలు ప్రెడిక్ట్ చేసినట్టుగా చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్ కూడా జనాల్లో పనిచేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సైలెంట్ ఓటింగ్ అంటాం కదా అది. అట్లాగే ఇప్పుడు మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఒక నెరేటివ్ని తీసుకొచ్చారు. అదేంటంటే ఆఫ్టర్నూన్ వేసిన ఓట్లన్నీ కూడా వైసీపీకి పడింది, వాలంటీర్లు వెళ్ళి తీసుకొచ్చారు. ఆర్ఎం మస్తాన్ కూడా ఇదే చెప్పాడు. మహిళలు, గ్రామీణ ముసలి వాళ్ళు కావచ్చు, పేదలు, వీళ్ళందరూ కూడా వైసీపీకి వచ్చి ఓట్లేశారు, చంద్రబాబుని నమ్మట్లేదు అనేది అన్నారు. ఇప్పుడు అదంతా అబద్ధమని తెలుస్తుంది, చంద్రబాబుని నమ్మినట్టుగా తెలుస్తుంది. ఈవెన్ ముసలి వాళ్ళు వీళ్ళంతా కూడా చంద్రబాబు వస్తే మనకు పెన్షన్ పెరుగుతుంది, చంద్రబాబు వస్తే మిగతావి కూడా పెరుగుతున్నాయని నమ్ముతున్నట్టుగానే మనకు కనబడుతుంది. సో జగన్ని కంటే కూడా చంద్రబాబు మనకు బెటరు అనేది ఇక్కడ కనబడుతుంది. ఒక రకంగా చంద్రబాబు వర్సెస్ జగన్ నెరేటివ్ కూడా బలంగా జనంలోకి వెళ్ళింది. సో జగన్ ఏమో ముందు నుంచి కూడా ఒకే దాని మీద డిపెండ్ అయ్యాడు. అదేంటంటే నేను మీకు మేలు చేసి ఉంటే నన్ను గెలిపించండి అన్నాడు. సరే వాళ్ళది నమ్మలేదు, నువ్వు మేలు చేసిన దానికంటే చంద్రబాబు మాకు ఎక్కువ మేలు చేస్తాడు అనేది నమ్మినట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ కూడా కొంత పనిచేసిందని చెప్పాలి. అంటే జగన్ వస్తే మళ్ళీ మీరు మీ ల్యాండ్ పోతుంది, జగన్ ఆక్యుపై చేసేస్తాడు, మేము వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అది కొంత మామూలుగా మనకి లాస్ అవర్షన్ అనే థియరీ ఉంటుంది. లాస్ అవర్షన్ అంటే ప్రజలు తమకి గెయిన్ కంటే కూడా లాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నాకు 1000 రూపాయలు వస్తుందనే దానికంటే కూడా నా దగ్గర ఉన్న 1000 రూపాయలు పోతుందేమో అనే భయమే ఎక్కువ పనిచేస్తుంది అనేది లాస్ అవర్షన్ థియరీ ఎకనామిక్స్లో ఉంటుంది. అది అప్లై అయినట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని కూడా మనకి ప్రశాంత్ కిషోర్ ఈ సలహా చంద్రబాబుకి ఇచ్చాడని చెప్తారు. ఆ రకంగా ఇచ్చినప్పుడు మాత్రం ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవడం కూడా చంద్రబాబు చేసిన మంచి పనుల్లో ఒకటి. అంటే కరెక్ట్గా గైడ్ చేశాడు, ఏ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అవన్నీ. సో క్లియర్గా మనకి తెలుస్తుంది. నగర్లో మంత్రి రోజా ఓడిపోతున్నాం మనం అనేకసార్లు చెప్పుకున్నాం. సో నగర్లో రజని ఓడిపోతుంది, రోజా ఓడిపోతుంది, ఇంకొక రజని గుంటూరు వెస్ట్లో రజని ఓడిపోతుంది, అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు, తమ్మినేని ఆయన స్పీకర్ ఓడిపోతున్నాడు, మంత్రి ధర్మాన ఓడిపోతున్నాడు, దాడిశెట్టి రాజా తునిలో ఆయన ఓడిపోతున్నాడు. సో మంత్రులు అందరూ కూడా ఓడిపోతున్నారు. విశ్వరూప్ అమలాపురంలో ఆయన వెనకంజలో ఉన్నాడు. సో ఓవరాల్గా ఆరా చెప్పినట్టుగా 9 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్లో వెనకంజలో ఉన్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇటు పార్లమెంటు నేషనల్ లెవెల్లో తీసుకున్నప్పుడు 543కి 543 మనకి ఇప్పటి వరకు వచ్చాయి. అందులో అలాగే మనం ఎక్కువగా భీమవరం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు. అత్యధికంగా అక్కడ గ్రంథి శ్రీనివాస్ గెలవడం మనం చూసాం. కానీ ఇప్పుడు భీమవరం మాత్రం అక్కడ ఎక్కువగా జనసేన ఇప్పటివరకు లీడింగ్లో కనిపిస్తుంది. భీమవరంలో మళ్ళీ జనసేన అంటే కొంత సింపతి కూడా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఓడించామని. అట్లాగే మనకి ఒక పెద్దిరెడ్డి మిథున్ కూడా రాజంపేటలో ఆయన ముందంజలో ఉన్నాడు వైసీపీలో. అంటే పార్లమెంట్కి సంబంధించి మాత్రం వైసీపీ 5 స్థానాల్లో ఇప్పటికీ ముందంజలో ఉంది. సో ఆ రకంగా 5 నుంచి 7 వరకు ఏమన్నా పార్లమెంటు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా కొంతవరకు బెటరు. అంటే రేపొద్దున
కొద్దిగా ఢిల్లీలో వీళ్ళకి పరపతి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి రాజ్యసభలో వాళ్ళకి 11 మంది ఉన్నారు కాబట్టి, సో ఆ రకంగా బెటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక మనకి నేషనల్ లెవెల్లోకి వెళ్ళేసరికి 291కి ఎన్డీఏ కూటమి వెళ్ళిపోయింది. ఇండియా కూటమి స్లో అయింది, పెరిగే గ్రోత్ స్లో అయింది. బట్ 210 ఇట్స్ ఆల్సో గుడ్ నెంబర్. సో మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఎగ్జిట్ పోల్స్ నమ్మలేము, మేమే అధికారంలోకి వస్తాము ఇండియా కూటమి అంటున్నారు, కానీ అది జరగట్లేదు అనేది తెలిసిపోయింది. సో మొత్తానికి టీడీపీకి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకునే అవకాశం అయితే వచ్చేసింది. ఆల్రెడీ 97 లీడ్లో ఉంది టీడీపీ. సో క్లియర్గా 100+ టీడీపీకే వస్తాయి హాయిగా. సో అంటే పొత్తు లేకపోయినా కూడా టీడీపీ వచ్చుండేదా అన్న చర్చ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ లేదు, అది క్లియర్గా పవన్ కళ్యాణ్ అయితే టీడీపీకి పెద్ద అండగా నిలబడ్డాడు. దానివల్ల పవన్ కళ్యాణ్కి కూడా ఉపయోగమే. పవన్ కళ్యాణ్కి కూడా మినిమం ఒక 15 సీట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 14లో ఇది ఉన్నారు, 15 to 20 వరకు పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే బీజేపీ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ బాగా మనకు కనబడుతుంది. బీజేపీ ఇప్పటికి కూడా 5 లీడ్లో ఉంది, 10లో 5 అంటే 50% ఉంది. అదే పవన్ కళ్యాణ్ దాటేశాడు, ఆ 50% మార్క్ని దాటేసి 14కి వెళ్ళిపోయాడు. అంటే 21లో 14 పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. ఈవెన్ ఎంపీలు కూడా 2 లీడ్లో ఉన్నాడు. ఈవెన్ మనకి ఆరా మస్తాన్ కూడా పవన్ కళ్యాణ్ 2 పార్లమెంట్ సీట్లో గెలుస్తాడని చెప్పాడు. అదే కనిపిస్తూ ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్కి కూడా 2 పార్లమెంట్ సీట్లు, ఇటు ఒక 15 నుంచి 18 వరకు అసెంబ్లీ ఉంటే మాత్రం బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఒక జంప్ అయినట్టుగా. అంటే ఆల్మోస్ట్ 0 నుంచి నీకు ఒక 18-20 సీట్లు అసెంబ్లీ, ఒక 2 పార్లమెంట్ రావడం అనేది మాటలు కాదు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్ టైంలో సంక్షోభం ఎదుర్కొంటున్న టీడీపీ సంక్షోభం ఎదుర్కొన్న టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి జైలుకి వెళ్ళి మద్దతు పలికించడం అనేది బ్రహ్మాండంగా జనాల్లో పవన్ కళ్యాణ్కి సింపతి వచ్చింది. టీడీపీ వాళ్ళల్లో కూడా ఒక కృతజ్ఞత భావం పవన్ కళ్యాణ్ పట్ల వచ్చింది. మన కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడని. అందుకని మనకి టీడీపీ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఇంకా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటి వరకు 175కి 140 వరకు కూడా డిసైడింగ్ అయితే అయిపోయింది. సో చూద్దాం ఇప్పుడు ఎవరు మనకి మధ్యాహ్నం 11 లోపు మిగతా విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. సో వెయిట్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌంటింగ్స్ అనేవి కూడా చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు చూసుకుంటే టీడీపీ ముందంజలో ఉందని తెలుస్తుంది. సో ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇప్పటివరకు చూసుకుంటే మొత్తం కూడా టీడీపీ హవానే ఎక్కువ కనిపిస్తుంది వైసీపీ కన్నా. అలాగే జనసేన కూడా మోస్తారు ముందుగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఒక రౌండ్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఫస్ట్ రౌండ్లో తీసుకుంటే మొత్తంగా టీడీపీ కూటమి 53 వరకు ఉంది, వైసీపీ 8 మాత్రమే లీడ్లో ఉంది అసెంబ్లీ. ఇక పార్లమెంట్ తీసుకుంటే వైసీపీ 2 మాత్రమే ఉంది, టీడీపీ బీజేపీ జేఎస్పీ కలిసి 9 ఉన్నాయి పార్లమెంట్లో. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు క్లియర్గా మనకి ఇప్పటి వరకు ట్రెండ్స్ చూస్తే క్లియర్గా కూటమి చాలా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అయితే వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా మేము ఇంకా చూడాలి, ఇది కావాలని వాళ్ళు గెలిచే చోట మాత్రమే ఫస్ట్ అనౌన్స్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఇలా మాట్లాడుతున్నారు. కానీ క్లియర్గా మాత్రం కూటమి మంచి మెజారిటీతో అంటే 120 అలా వచ్చే అవకాశం ఇప్పుడు ట్రెండ్స్ని చూస్తే మాత్రం క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇది అక్రాస్ ద స్టేట్ అనమాట, కేవలం ఒక ప్రాంతం కాదు. ఈవెన్ రాయలసీమలో పూతలపట్టు కావచ్చు, గంగాధర్ నెల్లూరు కావచ్చు, కుప్పం కావచ్చు, నగిరి కావచ్చు, ఇక్కడంతా కూడా చిత్తూరు జిల్లాలో కూటమి అంటే ముఖ్యంగా తెలుగుదేశం ఆధిక్యంలో కనబడుతుంది. ఇటు అనంతపురంలో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా కూటమి ఆధిక్యంలో కనపడుతుంది. ఈవెన్ కడప జిల్లాలో కూడా కడప కావచ్చు,
మైదుకూరు కావచ్చు, కమలాపురం కావచ్చు, ఇక్కడంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. సో మనకి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఎందుకంటే అది స్టేట్ వైడ్ ఇది చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా లీడ్లోనే ఉన్నాడు క్లియర్గా. అట్లాగే కుప్పంలో చంద్రబాబు లీడ్లో ఉన్నాడు. ఇటు ఇక పార్లమెంట్ విషయానికి వస్తే పురంధేశ్వరి లీడ్లో ఉంది. అట్లాగే నర్సరావుపేటలో